ముందు గెలుపు మాదే అంటూ వీరంగం వేశారు. బస్తీ మే సవాల్ అన్నారు. పక్క నియోజకవర్గం నుంచి వచ్చి మరీ పోటీ చేశారు. అయితే ఎన్నికలు పూర్తయ్యాక వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి విజయంపై ధీమాగా ఉన్నారు. కానీ బయట నుంచి వచ్చి సవాళ్లు విసిరిన టీడీపీ అభ్యర్థి సైలెంట్ అయిపోయారు. అన్నీ సర్దుకొని తన సొంత నియోజకవర్గానికి వెళ్ళిపోయారు. ఇంతకీ ఆ నేత ఎవరు? ఆ నియోజకవర్గం ఎక్కడుంది? వాస్తి స్టోరీ. అన్నమయ్య జిల్లా రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీకి అభ్యర్థులే దొరకలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థిని ఓడించగల బలమైన నేత ఎవరూ కనిపించలేదు. దీంతో రాయచోటి మాజీ ఎమ్మెల్యే పాలకొండరాయుడు తనయుడు బాలసుబ్రహ్మణ్యంను రాజంపేట అభ్యర్థిగా బరిలోకి దింపారు. రాజంపేట అసెంబ్లీ సీటుకు ఉన్న సెంటిమెంట్ ప్రకారం అక్కడ గెలిచి తీరాలనే లక్ష్యంతో బలమైన అభ్యర్థి అంటూ పొరుగు నుంచి సుబ్రహ్మణ్యంను తీసుకొచ్చారు. వాస్తవానికి బాలసుబ్రహ్మణ్యాన్ని టీడీపీ తరఫున రాజంపేట ఎంపీ అభ్యర్థిగా ప్రకటించాలనే ప్రయత్నాలు జరిగాయి. ఆ మేరకు ఆయన పార్లమెంటు పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రచారం కూడా చేశారు. కానీ పొత్తులో భాగంగా రాజంపేట ఎంపీ స్థానాన్ని బీజేపీకి ఇవ్వగా అక్కడి నుంచి మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని బీజేపీ బరిలోకి దించింది. అసెంబ్లీ సీటు రాయచోటి నేత సుబ్రహ్మణ్యంకి ఇవ్వడంతో స్థానికంగా టీడీపీ నేతలు బగ్గుమన్నారు. ఆయన అభ్యర్థిత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకించడమే కాకుండా ఆందోళనలు కూడా చేశారు. ఓవైపు తన అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ సొంత పార్టీలోనే నిరసనలు ఎదురైన బాలసుబ్రహ్మణ్యం మాత్రం ఎన్నికల బరిలో నిలిచారు. కానీ చాలా మంది టీడీపీ నేతలు ఆయనకు సహకరించేది లేదని తేల్చి చెప్పారు. అయినా బాలసుబ్రహ్మణ్యం మాత్రం గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు. రాజంపేట మార్పు కోరుతోందని, నియోజకవర్గాన్ని జిల్లా కేంద్రంగా చేస్తామని అలవికాని హామీలతో రాజంపేట వాసులను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను రాజంపేటకు తీసుకొచ్చి ప్రచారం చేయించారు. రాజంపేటలో టీడీపీ జెండా ఎగురేస్తానంటూ సుబ్రహ్మణ్యం గొప్పలు చెప్పుకున్నారు. తన గెలుపు కోసం వైసీపీపై బురద చల్లే ప్రయత్నం చేశారు. కానీ బాలసుబ్రహ్మణ్యం అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించిన సొంత పార్టీ నేతలే ఆయనకు పనిచేయలేదని, బీజేపీతో పొత్తు వల్ల ముస్లిం మైనార్టీల ఓట్లు కూడా పడలేదని, ప్రత్యేకించి మహిళా ఓట్లు సైకిల్ గుర్తుకు అస్సలు పడలేదని నియోజకవర్గంలో బలమైన టాక్ నడుస్తోంది. పోలింగ్ పూర్తయ్యాక రాయచోటి నుంచి రాజంపేట టీడీపీ అభ్యర్థి బాలసుబ్రహ్మణ్యంకు తత్వం బోధపడింది. గెలిచే అవకాశాలు ఏమాత్రం కనిపించకపోవడంతో ఓటమి భయంతో మౌనముద్ర దాల్చారు. ఎన్నికల తర్వాత మరో మాట మాట్లాడకుండా అన్ని సర్దుకుని సొంత నియోజకవర్గమైన రాయచోటికి వెళ్లిపోయారు. పోలింగ్ ముందు వరకు గెలుస్తాం, టీడీపీ జెండా ఎగరేస్తాం అన్న ఆయన ఇప్పుడు సైలెంట్ అయ్యారు. కానీ తొలి నుంచి గెలుపుపై ధీమాగా ఉన్న వైసీపీ మాత్రం కాన్ఫిడెంట్ గా ఉంది. రాజంపేట వాసులు సీఎం వైఎస్ జగన్ నిలిపిన అభ్యర్థికి ఆమోదం తెలిపారని, రాజంపేటలో వైఎస్ఆర్సీపీ గెలుపొందడం, వైఎస్ఆర్సీపీ మరోసారి అధికారంలోకి రావడం ఖాయమైందని ధీమాగా చెబుతున్నారు.